హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి చాలా శక్తివంతమైన దేవాలయం అయినటువంటి శ్రీ ఆదిశక్తి దుర్గాదేవి ఆలయాన్ని దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఈ ఆలయం వచ్చేసి కర్ణాటక రాష్ట్రం కొప్లా జిల్లాలోని అనుగొంద గ్రామానికి దగ్గరలో ఉంటుంది. అనుగొంద గ్రామం నుంచి 2 కిలోమీటర్ దూరంలోను, హంపి నుంచి 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అట్ ప్రజెంట్ నేను కంప్లైంట్ నుంచి వస్తున్నాను. కంప్లైంట్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనము చూస్తున్నదే ఈ దుర్గాదేవి యొక్క ఆర్చ్ అన్నమాట. ఇది ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి పర్వతం వెళ్ళవచ్చు. సో ఇక్కడ నుంచి అయితే మనకు జస్ట్ 3.3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో మన ఛానల్లోన ఆంజనేయ స్వామి జన్మించిన అంజనాద్రి పర్వతం వీడియో అయితే కవర్ చేశాను. సో ఆ వీడియో చూడడం వల్ల అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, చూడండి. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళాలంటే మనకి ఇక్కడ నుంచి అయితే కొంతవరకు మాత్రమే మనకి వెహికల్స్ అయితే వెళ్తాయి. సో అక్కడి నుంచి అయితే మనకు వాకబుల్ డిస్టెన్స్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. రండి పైకి అయితే వెళ్దాము. సో మనము కొండపైకి వచ్చామంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వెహికల్ పార్కింగ్. సో 2 వీలర్స్ కి అయితే 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు, అలాగే కార్స్ కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. రండి ఇంకా కొద్దిగా పైకి అయితే వెళ్దాం. ఇక్కడ నవరాత్రుల సందర్భంగా చాలా మంది భక్తులతో వస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులన్నమాట. అంజనాద్రి హిల్స్ వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీగా ఇక్కడైతే వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఆ ప్రదేశాలన్నీ కూడా ఇక్కడ బోర్డు అయితే వేసి ఉంచారు, చూడండి. శ్రీ దుర్గాదేవి అమ్మవారు చాలా పవర్ఫుల్ అని ఎందుకు చెప్పానంటే, అప్పుడు విజయనగర రాజులు యుద్ధాలకు బయలుదేరే ముందు ఈ దుర్గాదేవి ఆలయానికి వచ్చి దర్శించుకునేవారంట. సో అలా వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ యుద్ధాలు గెలిచేవారు. తర్వాత ముస్లింస్ దండయాత్ర వల్ల విజయనగరం పూర్తిగా ధ్వంసం అయిన తర్వాత భక్తులు ఈ అమ్మవారిని పూజలు చేయడం ఆపేసి ఆలయాన్ని మూసివేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక సన్యాసి ఈ ఆలయాన్ని తన నివాసంగా చేసుకుని అమ్మవారికి పూజలు చేయడం ప్రారంభించడం, అది కూడా గ్రామస్తులను ఒప్పించి చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి ఆదాయం కూడా పెరుగుతూ పోవడంతో ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు ఈ ఆదాయం మొత్తం ఒక వ్యక్తి దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వ్యక్తి దారుణంగా చనిపోయాడు. అప్పటి నుంచి ఈ అమ్మవారి మీద నమ్మకం పెరుగుతూ భక్తులు రావడం జరుగుతుంది. ఈ దుర్గాదేవి ఆలయానికి ఒకప్పుడు మెట్ల మార్గం ఉండేది కాదు, రాళ్ళు రప్పులతో ఉండేది అన్నమాట. సో అమ్మవారికి వచ్చిన ఆదాయంతోనే ఈ మెట్ల మార్గాన్ని అయితే కట్టించడం జరిగింది. మొదట ఎంట్రన్స్ లోనే మనకి ఆంజనేయ స్వామి దేవాలయం అయితే వస్తుంది. రండి స్వామివారిని దర్శించుకుందాం. రండి వెళ్దాం. సో మనము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి ప్రహరీ గోడ. సో దీన్ని దాటిన తర్వాతనే మనకి టెంపుల్ యొక్క ఆవరణం అయితే వస్తుంది. ఈరోజు భక్తులైతే రద్దీగా ఉన్నారు ఫ్రెండ్స్. సో ఎందుకంటే నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేకమైన రోజులలో అమ్మవారిని దర్శించుకుంటే మనం ఏమైనా కోరుకుంటే జరుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ చూడండి, భక్తులైతే అమ్మవారికి ప్రత్యేక పూజలు అయితే ఇక్కడ చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇక్కడ రావి చెట్టుకు చాలా కొన్ని వేలలో భక్తులతో ముడుపులతో కట్టడం జరిగింది ఇక్కడ. సో పెళ్ళికి కావాలని కొందరు, సంతానం లేని వారికి సంతానం కలగాలని, ఉద్యోగం రావాలని కొందరు, ఆరోగ్యం సరిగా లేని వారు ఆరోగ్యం బాగుపడాలని కొందరు, ఇలాగా డిఫరెంట్ కోరికలు తీరాలని ఈ ముడుపులతో కట్టడం జరిగింది ఇక్కడ. అలాగే ఈ రావి చెట్టు కింద నవరాత్రుల సందర్భంగా గోమాత మహాలక్ష్మి దీపాలు ఇక్కడ అమ్ముతున్నారు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా. సో ఇక్కడ 5, 6, 7, 9, 11 దీపాలు వెలిగించడం వల్ల
కలిగే ఉపయోగాలు అయితే ఇక్కడ రాయడం జరిగింది. 5 దీపాలు వెలిగిస్తే ఆరోగ్యం, ఆనందం, శాంతి కలుగుతుందని, అలాగే 6 దీపాలు వెలిగిస్తే విద్య ప్రాప్తి, 7 దీపాలు వెలిగిస్తే వివాహము మరియు పిల్లలు కలుగుతారని, 9 దీపాలు వెలిగిస్తే రుణ విముక్తి, అలాగే 11 దీపాలు వెలిగిస్తే గ్రహ దోషాలన్నిటినీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ దీపాలు వెలిగించండి. రండి అమ్మవారిని దర్శించుకుందాం. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించాలన్నా, హోమం చేయించాలన్నా ఇక్కడ టికెట్ అయితే ఇస్తారు. అలాగే ఈ ఆలయానికి మీరు ఏమైనా అమౌంట్ డొనేట్ చేయాలంటే ఇక్కడ చేయవచ్చు. ఈ దేవాలయంలోన ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా జరుగుతుంది. మధ్యాహ్నం 1 o'clock నుంచి మొదలయ్యి 3 గంటల వరకు అయితే జరుగుతుంది. ఈ నిత్యాన్నదానం వచ్చేసి అమ్మవారికి వచ్చిన ఆదాయంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఇక్కడ. ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.